ఈ ఇంటికొచ్చిన కష్టాల్ని, ఇంట్లో వాళ్ళ కన్నీళ్ళని చూసి పాపం పిచ్చి పిల్ల ఎంత కుమిలిపోయి ఉంటుందో. ఏంటండి చిన్నపిల్లాడ్లా? అన్నీ తెలిసిన వారు అర్థం చేసుకొని ధైర్యంగా ఉండాల్సింది పోయి ఎలా అయిపోతున్నారు? నాకు అర్థం కావటం లేదు మిస్ అమ్మ. ఆ దేవుడు ఆరు నాకు జీవితకాలం దూరం చేసి తనకి మాత్రం నన్ను పక్కన ఎందుకు పెట్టాడో నాకు అర్థం కావటం లేదు. నేను తన కోసం ఇచ్చిన ప్రతిసారి నా పక్కనే ఉండి తను ఉందని చెప్పలేక, నా కన్నీళ్ళని తుడవలేక పాపం ఎంత నరకం అనుభవించిందో ఏంటో. మరిప్పుడు ఇలా చూస్తే మాత్రం అక్క సంతోషంగా ఉంటుందా చెప్పండి? మీ నమ్మని దాచుకొని ఏడుస్తూ ఉంటే మా నాన్న ఒక మాట చెప్పారండి. మనం ప్రేమించిన వారు మనకి దూరం అయితే వాళ్ళ జ్ఞాపకాలు మనకి హాయినివ్వాలి కానీ కన్నీళ్ళని కాదు. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు మన ముఖంలో చిరునవ్వు రావాలి కానీ కళ్ళల్లో కన్నీళ్లు కాదు. ఎందుకంటే మన కన్నీళ్ళని చూసి మన చుట్టూ ఉన్నవాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడడం ఆపేస్తారు, మనసు తలుచుకోవడం మానేస్తుందని. అక్క గుర్తొచ్చినప్పుడు మీ కళ్ళలో నుంచి ఎప్పుడు కన్నీళ్లు రానివ్వకుండా పెదవుల మీద చిరునవ్వు రానివ్వండి. మీ నవ్వులో, మీ జ్ఞాపకాల్లో అక్కని బ్రతికించండి. స్వామీజీ చెప్పినట్టు సాంప్రదాయబద్ధంగా అరుంధతి అస్థికలు కలపాలండి. కనీసం చావులోనైనా ప్రశాంతతనివ్వమని ఆ దేవుణ్ణి వేడుకుందాం. అలాగే వెంటనే స్వామీజీతో మాట్లాడి మంచి రోజు చెప్పమని. బాలిక, బాధపడకము బాలిక. ఇందున నీ తప్పిదమేమీయూ లేదు, అంతయు విధి. నీవు మాత్రము ఎంతని పోరాడదేవు బాలిక. నీ కుటుంబము చెంత ఉండుటకు, నీ కుటుంబమును కాపాడుటకు నీవెంత చేయగలవో అంతయూ చేసితివి. ఇక జగన్నాథునిపై భారము వేసి నీవు వెంటనే మా లోకమునకు వెచ్చివేయము. అంతే అంటారా గుప్తా గారు? నేను ఇక్కడే ఉండడానికి మీరేమీ చేయలేరా? నా ప్రయాణం ఇంత అర్ధాంతరంగా ముగిసిపోవాల్సిందేనా? ఈ బాధ తట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదు గుప్తా గారు. ఏంటి మీ దేవుళ్ళంతా ఒక సైడ్కి వచ్చి నన్ను సైడ్ చేద్దాం అనుకుంటున్నారా? గ్రహాలతో కుమ్మకైపోయారా? ఆహా, చూస్తున్నా, అన్ని చూస్తున్నాను గుప్తా గారు. విధి పేరుతో నన్ను పైకి పంపించే ప్లాన్ బానే వేశారు కదా? మేము ప్రణాళిక వేసితిమా? లేదు బాలిక, లేదు. మీరు కాకపోతే పైన రాజుగారు అయి ఉంటారు. ముక్కోటి దేవతల్లో ఎవరో గట్టిగా అనుకుని ఉంటారు. మీరు వెళ్ళిపోదాం అనగానే ఏడుస్తూ కూర్చుంటాను అనుకున్నారా? ఆ రోజులు పోయాయి. అంటే నీవేచట కూర్చుని శోకించుటలేదా? లేదు,
అస్సలు లేదు. అస్థికలు నదిలో కలపడం కంటే ముందు పౌర్ణమి ఉంది కదా. ఉన్నచో ఇంకా ఉన్నచోని అడుగుతారేంటి గుప్తా గారు? మ్, మీరు మర్చిపోయారా లేదా నన్ను ఏమార్చాలని చూస్తున్నారా? పౌర్ణమి రోజు నాకు అనుకూలమైన రోజుని మర్చిపోయారా? ఆ, ఆ, నేనంటూ వెళ్ళడం జరిగితే అది మనో సంగతి తేల్చే వెళ్తాను. బాలిక ఏమి మాట్లాడుచుంటివి? ఇంకెలా మాట్లాడాలి? ఏడవాలా? కన్నీళ్లు పెట్టుకుని కాపాడమని అడగాలా? అయిపోయాయి గుప్తా గారు. భయపడే రోజులు, బాధపడే రోజులు అన్నీ అయిపోయాయి. కథలో కొత్త మలుపు వచ్చినట్టు నాలో కూడా వచ్చింది గుప్తా గారు. అయినా నేను పైకి రావడానికి ఎప్పుడూ బాధపడలేదు. మనోహరి ఇంట్లో ఉండగా రావడానికి భయపడ్డాను. మనోహరిని ఇంట్లో నుంచి, నా కుటుంబంలో నుంచి శాశ్వతంగా బయటకు పంపించేస్తే నేను కూడా సంతోషంగా పైకొస్తాను. బాలిక అటుల చేయుట ప్రకృతి విరుద్ధం. ఆహా, ఓహో, నా తప్పు లేకుండా నన్ను చంపేయడం ప్రకృతి విరుద్ధం కాదా? చూడండి గుప్తా గారు, నా అస్థికలు పౌర్ణమి కంటే ముందే నదిలో కలిపేసి ఉండొచ్చు, కానీ కలపలేదు. అంటే దేవుడు నాకొక చివరి అవకాశం ఇచ్చాడు. నేను దాన్ని సద్వినియోగం చేసుకోబోతున్నాను. ఇది ఫిక్స్. నీవిచట బాధపడుచూ కూర్చుంటివి కదా, నిన్ను ఓదార్చి ఆ బాధలోనే నిన్ను మా లోకమునకు తీసుకుని వెళ్ళవలనని కలగంటిని. ఓ, డిసప్పాయింట్ చేసినందుకు ఐఎమ్ వెరీ సారీ గుప్తా గారు.